హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం అండి. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యము పరలోకంలో ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారట. దేన్ని కోల్పోవడానికి ఒప్పుకున్నారట? ఆస్తిని కోల్పోవడానికి ఒప్పుకున్నారట. దేనికోసం? ఖైదులో ఉన్న వారిని కరుణించుటకు. ఖైదు అనగానే పాపం అనే ఖైదీలో ఉన్న వారిని సువార్త సభలు పెట్టి ఆ ఖైదులో ఉన్న వారిని, ఆ పాపంలో ఉన్న వారిని కరుణించడానికి మీ ఆస్తిని ఖర్చు పెట్టి, మీ డబ్బులను ఖర్చు పెట్టి, ఆ డబ్బులను సంతోషంగా కోల్పోయి, ఈ డబ్బు పోతే ఏముందండి, దేవుడి కోసము ధనము, ఆస్తి, ఇల్లులు, పొలాలు అమ్మితే మాకు స్థిరమైనది స్వాస్థ్యము, అసలైన లోకం, నిత్యరాజ్యం, పరలోకమందని ఎరిగి వారు ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా, వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడండి. దేవుడు అర్థమయ్యాడు. దేవుడికి ఇస్తే సంతోషంగా దేవుడికి నా ఆస్తులు ఖర్చు పెట్టేస్తే దేవుడు నాకు నిత్యరాజ్యంలో దీనికి 100 రెట్ల ఫలాన్ని ఇస్తాడని నమ్మారండి. కోల్పోవడానికి సిద్ధపడుతున్నారంటే నీతిమంతుల కథ. భక్తులుగా మారిపోయారా లేదో మీరు చెప్పండి. భక్తులుగా మారిపోయారా? మారిపోయారండి. భక్తుడు అనగానే ప్రాణాలు ఇస్తాడు, భక్తుడు అనగానే జీవితాన్ని ఇస్తాడు, భక్తుడు అనగానే ఆస్తి ఇస్తాడు, భక్తుడు అనగానే పొలం ఇస్తాడు. ఏమంటే భక్తుడు అనగానే దేవుడి కోసం నాకున్న దాంట్లో ఏం కావాలో చెప్పండి అంటాడు. మీరు ఎప్పుడన్నారు దేవుడి దగ్గర అలా చెప్పండి.